2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 6.3 నుంచి 6.8% ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2024-25 ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. అధిక ప్రజామూలధనం, వ్యాపార అంచనాలు మెరుగుపడడం కారణంగా పెట్టుబడి కార్యకలాపాలు పుంజుకుంటాయని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఖరీఫ్ పంట చేతికందితే ఈ ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో ఆహార వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయని తెలిపింది. క్షేత్రస్థాయి నిర్మాణాత్మక సంస్కరణలు, నియంత్రణ సడలింపు ద్వారా ప్రపంచ దేశాలతో భారత్ తన పోటీతత్వాన్ని మెరుగుపరుచుకోవాలని పేర్కొంది. కృత్రిమ మేధకు సంబంధించిన సరైన పాలనా చట్టం లేనందున ఆ సాంకేతికత దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. అమెరికా డాలర్ బలపడ్డం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఎన్నికల చుట్టూ నెలకొన్న అనిశ్చితి వల్ల గతేడాది డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ తగ్గినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. అధిక వృద్ధి రేటును కొనసాగించడానికి వచ్చే 2 దశాబ్దాలు మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడుల్ని నిరంతరం పెంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది.